ఆ కేసు ఇప్పుడు పట్టాలు ఎక్కింది. నిన్నాళ్ళు స్తబ్దతగా ఉంది. నిన్నటితో పట్టాలు ఎక్కింది. త్వరలో దానికి ఒక పరిష్కారం వస్తుంది. బాలగారి వెనక ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా తేలుతుంది. సార్ సునీల్ కుమార్తో పాటు అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు టార్చర్ చేశారు సార్. వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు. సునీల్ కుమార్కి కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఎక్కువని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ని అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్నీ బయట కొంతమంది గౌరీ శంకర్ వాళ్ళ పరిస్థితి సార్. నిన్న సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నాను అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్. విచారణ దీనికి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది. ముఖానికి ఖర్చులు కట్టుకుని వీళ్ళు ఎదురుకుండానే పైకి వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా అన్సిక్యూర్ స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో ఇలా రిమాండ్ రిపోర్ట్లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది. సో డెఫినెట్గా నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను. సో కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి టెలి ఫోన్ ట్యాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. సో అన్నీ బయటకు వస్తాయి సార్. విచారణ నిన్న సంఘటనలు అన్నీ చూసిన తర్వాత రాకెక్కింది. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంతా నిన్న చూసాం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్. అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు, కానీ ఓపెన్ కన్ఫ్యూషన్లోనే ఉంది. బ్రిటిష్ వాడా మాకు చర్చ ఇచ్చింది అని కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది కూడా మరి బయటికి రావాలి. ఇప్పుడు అరెస్ట్ అధికారి చూడండి, అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఇన్వాల్వ్, ఇంకా రామానాయుడు గారు ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో చెప్పాను చూడండి.